హలో గైస్, వెల్కమ్ టు కేవీ టెక్ ఛానల్. సో మనం ఈ రోజు అయితే పైథాన్ సిరీస్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. ఈ సిరీస్ లో మనం పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది ఫుల్ గా నేర్చుకుంటున్నాం. ఫస్ట్ ఈ వీడియోలోకి వచ్చేసరికి ఏంటంటే కవర్ చేసే టాపిక్స్: వాట్ ఈస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, వాట్ ఈస్ పైథాన్ అండ్ పైథాన్ ఎందుకు యూజ్ చేస్తున్నాం, అలాగే పైథాన్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, అలాగే పైథాన్ ఎలాగ ఇన్స్టాల్ చేయాలి, అలాగే పైథాన్ లో ఫస్ట్ కోడ్ ఎలా రాయాలో మనం ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుంటున్నాం. లెట్స్ గెట్ స్టార్ట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ మనం పైథాన్ నేర్చుకునే ముందు అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటో తెలుసుకుందాం గైస్. ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది కంప్యూటర్ తో కమ్యూనికేషన్ చేయడానికి యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ గా ఇప్పుడు 2 పర్సన్స్ ఉన్నారు. ఈ 2 పర్సన్స్ కి డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజ్ మాత్రం వచ్చు. ఈ పర్సన్ కి తెలుగు వచ్చు గైస్, ఈ పర్సన్ కి ఇంగ్లీష్. సో ఈ పర్సన్ వీళ్ళిద్దరూ కమ్యూనికేట్ అవ్వాలంటే ఐదర్ ఈ పర్సన్ అయినా ఈ పర్సన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, లేదంటే ఈ పర్సన్ అయినా ఈ పర్సన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. సో ఇక్కడ ఈ పర్సన్ అనేది ఈ పర్సన్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపడు, ఎందుకంటే ఈ పర్సన్ గ్లోబల్, ఈ ఇంగ్లీష్ అనేది గ్లోబల్ లాంగ్వేజ్ కాబట్టి. సో ఇక్కడ ఈ పర్సన్ మాత్రం మస్ట్ కమ్యూనికేట్ అవ్వాలి కాబట్టి, సో ఈ పర్సన్ మాత్రం ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది పక్కా నేర్చుకోవాలి. వన్స్ ఇతనికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ వస్తే అప్పుడు ఈ పర్సన్ తో ఈజీగా కమ్యూనికేట్ అవ్వగలరు. సో మీకు ఎగ్జాంపుల్ అర్థమైంది కదా. అలాగే మనం కంప్యూటర్ తో మాట్లాడాలి అంటే మనకి ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది రావాలి గైస్. ఇప్పుడు మనం ఈ కోర్స్ లో పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకుంటున్నాం కదా. ఈ పైథాన్ ప్రోగ్రామ్ యూజ్ చేయడం వల్ల మనం కంప్యూటర్ తో ఈజీగా ఇంటరాక్ట్ అవ్వచ్చు. అసలు ప్రోగ్రామ్ అంటే ఏంటి? ప్రోగ్రామ్ అంటే ఆ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ టు బి పాస్డ్ టు ద కంప్యూటర్. అంటే మనం కంప్యూటర్ కి సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసి ఆ ఇన్స్ట్రక్షన్స్ త్రూ, అంటే మనకి ఆ ఇన్స్ట్రక్షన్స్ త్రూ మనకి ఏం కావాలో ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసి కంప్యూటర్ తో మనం ఇంటరాక్ట్ అవుతాం గైస్. ఇదే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మనం కంప్యూటర్ తో ఇంటరాక్ట్ అవ్వడానికి యూజ్ చేసే ఒక మీడియం. మనం మాట్లాడాలనుకుంటాం ఎవరితో? కంప్యూటర్ తో. సో ఈ కంప్యూటర్ తో మాట్లాడాలి అంటే మనకి ఒక లాంగ్వేజ్ రావాలి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజే మీడియం. ఇప్పుడు మనం నేర్చుకున్న ఆ ప్రోగ్రామింగ్ యూజ్ చేసి మనం కంప్యూటర్ తో ఈజీగా ఇంటరాక్ట్ అవ్వచ్చు గైస్. ఇదే ప్రోగ్రామింగ్ అంటే. సో నెక్స్ట్ మనం అసలు పైథాన్ అంటే ఏంటో తెలుసుకుందాం. పైథాన్ అంటే పైథాన్ ఈజ్ ఏ హై లెవెల్ ఇంటర్ప్రిటెడ్ జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ క్రియేటెడ్ బై గాడ్ వ్యాన్ రూసో ఇన్ 1991. సో అసలు ఈ హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి, అలాగే ఇంటర్ప్రిటర్ అంటే ఏంటి తెలుసుకుందాం. ఫస్ట్ ఈ హై లెవెల్ లాంగ్వేజ్ తెలుసుకునే ముందు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఉంటాయి గైస్. లో లెవెల్ లాంగ్వేజ్, మీడియం లెవెల్ లాంగ్వేజ్, హై లెవెల్ లాంగ్వేజ్. ఈ లో లెవెల్ లాంగ్వేజ్ నే మెషిన్ లాంగ్వేజ్ అని అంటాం. ఈ మీడియం లెవెల్ ని అసెంబ్లీ, హై లెవెల్ అంటాం గైస్. సో అసలు లో లెవెల్ అంటే ఏంటి మీకు ముందు ఆల్రెడీ చెప్పాను కదా. మనం కంప్యూటర్ తో ఇంటరాక్ట్ అవ్వడానికి మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తాం. కంప్యూటర్ కి అర్థమయ్యేది ఓన్లీ బైనరీ మెషిన్ లాంగ్వేజ్ మాత్రమే అర్థమవుతుంది, అంటే 0 1s. ఇప్పుడు సపోజ్ మనం మీరు కానీ ట్రిపుల్ స్టూడెంట్, ఈసీ స్టూడెంట్ అయితే మీకు బైనరీ కోడ్స్ ఉంటాయి కదా గైస్. బైనరీ కోడ్స్ ఇప్పుడు 2 అనేది 0 0 1 0. సో ఇది మన కంప్యూటర్ కి లో లెవెల్ లాంగ్వేజ్ ఇస్తే అప్పుడు ఇది 2 అని అర్థం చేసుకుంటది. సో మనం అలాగే ఇప్పుడు మనకి ఇక్కడ 2 ఒకటే కాదు కదా. మన కంప్యూటర్ తో మాట్లాడడానికి చాలా చాలా ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తాం. ఇప్పుడు ఒక వాట్సాప్ గానీ, యూట్యూబ్ గానీ, లైక్ యూట్యూబ్ తీసుకుంటే మనం బ్రౌజర్ లో యూట్యూబ్ అని సెర్చ్ చేసి, తర్వాత పర్టికులర్ కేవీ టెక్ ఛానల్ అని సెర్చ్ చేసి, నెక్స్ట్ ఏదో ఒక డిఎస్ఏ సిరీస్ అని సెర్చ్ చేసి, ఆ డిఎస్ఏ సిరీస్ లో టు సమ్ ప్రాబ్లం సెర్చ్ చేస్తే ఇక్కడ ఈ ఈ యొక్క ఈ యొక్క కమాండ్ వర్క్ అవడానికి చాలా నెంబర్ ఆఫ్ కోడ్స్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి కావాలి. అలాగే ఇందులోకి వెళ్ళాలంటే చాలా నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, ఇందులో కూడా వెళ్ళాలంటే నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. అలాగే ఇక్కడ చేయాలంటే హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది కంప్యూటర్ కి పాస్ చేయాలి. సో మనం ఈ కంప్యూటర్ అంటే ఈ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేయడానికి మనం మెషిన్ లెర్నింగ్ లాంగ్వేజ్ ని యూజ్ చేయలేం, ఎందుకంటే మనకి 0 1s తో మనం మెషిన్ లెర్నింగ్ లాంగ్వేజ్ అనేది డీల్ చేయలేం గైస్. సో ఇక్కడ మనం
హై లెవెల్ లాంగ్వేజ్ కి మనం షిఫ్ట్ అవుతాం. అంటే షిఫ్ట్ అవ్వడం అంటే హై లెవెల్ లాంగ్వేజ్ మనం యూజ్ చేస్తే మనం కంప్యూటర్‌తో ఈజీగా ఇంటరాక్ట్ అవ్వచ్చు. అసలు మీకు హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి? లో లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటో మీకు అసలు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను గైస్. హై లెవెల్ లాంగ్వేజ్ అంటే మనకి అండర్‌స్టాండ్ అయ్యే లైక్ ఇంగ్లీష్ ఫార్మాట్‌లో రాసుకొని అది మనం లో లెవెల్ లాంగ్వేజ్‌లో కన్వర్ట్ చేస్తాం. ఇక్కడ లో లెవెల్ లాంగ్వేజ్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా గైస్, మెషిన్ లాంగ్వేజ్ అని. అంటే ఇక్కడ 0, 1 మాత్రమే ఉంటాయి. ఇది లో లెవెల్ లాంగ్వేజ్. అసలు హై లెవెల్ లాంగ్వేజ్ అనేది మే కంప్యూటర్‌కి అర్థమయ్యే విధంగా ఎలా ఉంటదంటే, ఇక్కడ మనం మీడియేటర్‌గా ఒక కంపైలర్ అనేది యూజ్ చేస్తాం. అంటే కంపైలర్ అనేది యూజ్ చేస్తాం. మీకైతే ఇప్పుడు హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటో అర్థమైంది కదా! హై లెవెల్ లాంగ్వేజ్ అంటే మనం మనకి అర్థమయ్యే లాంగ్వేజ్‌లో కోడ్ రాసుకొని, ఇన్‌స్ట్రక్షన్స్ రాసుకొని, ఆ ఇన్‌స్ట్రక్షన్‌ని మనం ప్రాసెసర్‌కనేది సెండ్ చేస్తున్నాం. అంటే కంప్యూటర్‌కి సెండ్ చేస్తున్నాం. దీన్నే హై లెవెల్ లాంగ్వేజ్ అంటారు. లో లెవెల్ లాంగ్వేజ్ అంటే ఇక్కడ ఇఫ్ ఐ లెస్ థాన్ ఉంది కదా! దీన్నే వాళ్ళు లో లెవెల్ లాంగ్వేజ్‌లో ఈ ఫార్మాట్‌లో ఉంటారు. ఈ ఇన్‌స్ట్రక్షన్స్ సేమ్ ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి ఈ ఫార్మాట్‌లో. సో, ఇక్కడ మనకు అండర్‌స్టాండింగ్ అయ్యేదేముంది? ఇఫ్ ఐ లెస్ థాన్ అంటే అదొక ఆ ఫార్మాట్ అనేది మనకు అండర్‌స్టాండ్ అవ్వదు. అదే ఇక్కడ 110, 100 అనేది మనకి అర్థం కాదు. ఎందుకంటే మెషిన్ లాంగ్వేజ్ అనేది అర్థం చేసుకోవడం చాలా కష్టం గైస్. సో, ఇది హై లెవెల్ లాంగ్వేజ్ అంటే. ఇప్పుడు ఇంటర్ప్రిటెడ్ అంటే ఏంటి? పైథాన్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ ఎందుకు అనేది తెలుసుకుందాం. ఇంటర్ప్రిటెడ్ అంటే మనం పైథాన్ అనేది హై లెవెల్ లాంగ్వేజ్ కదా గైస్. ఇప్పుడు నేను ప్రింట్ హలో రాస్తున్నాను. ఈ ప్రింట్ హలో రాసిన తర్వాత ఇదేంటిది? హై లెవెల్ లాంగ్వేజ్. సో, నేను దీన్ని ఇంటర్ప్రిట్ చేస్తున్నాను. ఆర్ కంపైల్, ఇంటర్ప్రిట్ మీకు డిఫరెన్స్ ఏంటో చెప్తాను. తర్వాత ఇది లో లెవెల్‌లోకి కన్వర్ట్ అయ్యి మనకి అవుట్‌పుట్ అనేది డిస్‌ప్లే అవుతుంది. సో, ఇక్కడ హై లెవెల్ లాంగ్వేజ్ నుంచి ఇంటర్ప్రిటర్‌లోకి వెళ్ళి, ఇంటర్ప్రిటర్ నుంచి లో లెవెల్ లాంగ్వేజ్‌లోకెళ్ళి అవుట్‌పుట్ వస్తుంది కదా! అసలు ఈ హై లెవెల్ లాంగ్వేజ్‌లో ఎలా జ ప్రాసెస్ ఎలా జరుగుతది? హై లెవెల్ లాంగ్వేజ్‌లో మనకి ఎన్‌కోడింగ్ అనేది జరుగుతది గైస్. ఎన్‌కోడింగ్ అంటే ఇప్పుడు సపోజ్ ఏ ఈక్వల్స్ టు 1 అనుకోండి. బి ఈక్వల్స్ టు 2, సి ఈక్వల్స్ టు 3, డి నెక్స్ట్ ఏమవుతది? అబ్సల్యూట్ 4, ఈ 5. సో, ఇక్కడ మనం హై లెవెల్ లాంగ్వేజ్ డిజైన్ చేసినప్పుడు ఈ యొక్క నంబర్స్ అనేవి ఆటోమేటిక్‌గా వాళ్ళు ఈ హై లెవెల్ లాంగ్వేజ్ క్రియేట్ చేసిన వాళ్ళు ఆటోమేటిక్‌గా డిఫాల్ట్‌గా అసలు ఈ ప్రింట్ ఫంక్షన్‌కి ప్రింట్ అంటే పి ఆ లెటర్, ఐ ఆర్ సమ్ నంబర్, ఎన్ సమ్ నంబర్ టీ. సో, ఈ కాంబినేషన్ ఆఫ్ 3 చేస్తే అక్కడ ఒక నంబర్ ఫార్మ్ అవుతుంది. లైక్ 3, 4, 2, 1. ఇప్పుడు ఇది పాస్ అయింది కదా! ఇది ప్రింట్. 3, 4, 3, 4, 2, 1, 5. ఇది ప్రింట్ అనుకుంటే మళ్ళీ ఈ యొక్క ఇన్‌స్ట్రక్షన్‌కి ఒక నంబర్, ఈ ఇన్‌స్ట్రక్షన్ నంబర్‌కి పాస్ అయిన తర్వాత మళ్ళీ ఈ హెలోకి ఒక నంబర్ అనేది అవుతది. సో, ఇవన్నీ అయిన తర్వాత ఏదో సంథింగ్ నంబర్ వస్తది కదా! ఈ నంబర్‌ని బేస్ చేసుకొని ఈ ప్రింట్ ఫంక్షన్ అనేది లైక్ అంటే పైథాన్ ప్రోగ్రామింగ్‌లో డిఫాల్ట్‌గా వాళ్ళు ఈ ప్రింట్ అనేది చేసినప్పుడు ఆ ఫార్మాట్ అనేది పక్కా ఈ పర్టిక్యులర్ నంబర్ అనేది స్టోర్ అయ్యి ఉంటే ఈ ప్రింట్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతది. మీన్స్ ఈ ప్రింట్ ఫంక్షన్ అనేది సో, ప్రింట్ ఇచ్చారు కాబట్టి నేను మా ఈ స్ట్రింగ్ ఫార్మాట్ కూడా సింటాక్స్ కూడా కరెక్ట్ ఉందా లేదో చూడాలి. సో, ఈ సింటాక్స్ ఉందా లేదా, ఈ సింటాక్స్ ఉందా లేదో చూడాలి. ఈ 2 సింటాక్స్‌లు ఉంటే ఈ మధ్యలో ఉన్న ఈ హెలో ఉంది కదా! ఈ హెలో నంబర్‌లో నంబర్ ఉంటది కదా! లైక్ హెచ్‌కి సమ్ ఏదో ఒక నంబర్ ఇస్తారు. 10 అది బైనరీలో కన్వర్ట్ అవుతాయి. అది సెకండరీ. అలాగే ఎల్‌కి సమ్ నంబర్ ఓకే ఉంటది కదా! ఇదేదుందో ఇది మళ్ళీ బైనరీ నుండి మళ్ళీ హెచ్‌ఎల్‌లోకి మారి ఈ మధ్యలో ఉన్నది ప్రింట్ అవుతది అవుట్‌పుట్‌గా. అర్థమైందా గైస్? ఇక్కడ ఇంటర్ప్రిటర్ అంటే ఏంటంటే, ఇంటర్ప్రిటర్ అంటే మన సోర్స్ కోడ్ ఇస్తాం కదా! హై లెవెల్ లాంగ్వేజ్ చెప్పాను కదా! ప్రింట్ హెలో అనేది. ప్రింట్ హెలో ఇచ్చిన తర్వాత ఇది ఇంటర్ప్రిటర్‌కి పంపిస్తది. అంటే ఈ ఇంటర్ప్రిటర్ అంటే ఏంటి? మెషిన్ లెవెల్ లాంగ్వేజ్‌లోకి మార్చడానికి మీడియంగా యాక్ట్ చేసేదే ఇంటర్ప్రిటర్. ఇప్పుడు ఒక ఇన్‌స్ట్రక్షన్ అనేది హై లెవెల్ లాంగ్వేజ్‌లో ఒక ఇన్‌స్ట్రక్షన్ ఇస్తాం కదా! ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాత ఇది మీడియంగా మెషిన్ లెర్నింగ్ లాంగ్వేజ్‌కి చేంజ్ అవ్వడానికి మీడియంగా యూజ్ అవుతుంది ఇంటర్ప్రిటర్. అప్పుడు వన్స్ మెషిన్ లెవెల్ లాంగ్వేజ్‌లోకి మారిన తర్వాత
ఈ మెషిన్ లెర్నింగ్ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్ లో మనం ఇచ్చే ఈ ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ సింటాక్స్ కరెక్ట్ అయితే నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ కి పాస్ అవుతుంది. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ కి పాస్ అవుతుంది. అదే మనం ఇచ్చే ఫస్ట్ ఈ హెల్లోలో సంథింగ్ ఎల్లది పెట్టామనుకోండి, ఇక్కడ చూస్తది ఫార్మాట్ అనేది. ఈ ఫార్మాట్ అనేది కరెక్ట్ గా లేదు కదా, ఇక్కడ సింటాక్స్ ఇక్కడ కొత్తగా ఎల్ వచ్చింది కదా, ఈ ఎల్ అనేది డిఫైన్ చేయలేదు, అంటే ఎల్ ప్రింట్ అనేది పైథాన్ కోడ్ లో డిఫైన్ చేయలేదు. సో ఏంటంటే ఈ సింటాక్స్ అనేది ఎర్రర్. సో ఇక్కడ నువ్వు నెక్స్ట్ ప్రింట్ సంథింగ్ వరల్డ్ ఏమి ఇచ్చినా ఈ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు కాబట్టి నీకు ఈ ఇన్స్ట్రక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో వన్స్ ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యి, అంటే ఇక్కడ ఈ మెషిన్ లెర్నింగ్ లాంగ్వేజ్ లో మనం రాసే కోడ్ సింటాక్స్ అనేది కరెక్ట్ గా ఉంటే నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ అనేది పాస్ అవుతుంది. లేదంటే నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. అదే ఇంటర్ప్రిటర్ అంటే లైన్ బై లైన్ ఇన్స్ట్రక్షన్ బై ఇన్స్ట్రక్షన్ అనే కోడ్ అనేది చెక్ చేసుకుంటూ వెళ్తుంది. అదే మీకు ఎక్కడ ఎర్రర్ వచ్చినా ఆ ఎగ్జిక్యూషన్ అనేది అక్కడ అయిపోతుంది. కమింగ్ టు కంపైలర్ అంటే ఇది కూడా మనకి లో లెవెల్ లాంగ్వేజ్ నుంచి హై లెవెల్ లాంగ్వేజ్ నుంచి లో లెవెల్ లాంగ్వేజ్ కి చేంజ్ చేయడానికి మీడియం గా యాక్ట్ చేసేదే కంపైలర్. బట్ కంపైలర్ లో ఏంటంటే మనం సెట్ ఆఫ్ కోడ్ రాస్తాం కదా, ఇక్కడ ప్రింట్ సంథింగ్, ఇక్కడ ప్రింట్ సంథింగ్, ఇక్కడ ప్రింట్ సంథింగ్. ఇక్కడ నేను ఏం చేశానంటే ఇక్కడ ఎల్ఎన్ పెట్టాను. ఇప్పుడు కంపైలర్ లేరంటే లైన్ బెల్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఆ కోడ్ మొత్తం రాసిన తర్వాత ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది గైస్. ఒకసారి అంటే ఆ టోటల్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ నేను ప్రింట్ ఎలా ఈ సింటాక్స్ కరెక్ట్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఈ సింటాక్స్ కరెక్ట్ అయితే ఇది రాంగ్ చూపిస్తుంది, అలాగే ఇది కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. కంపైలర్ అంటే మొత్తం ఆల్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఒకేసారి ఎగ్జిక్యూట్ అవుతుంది గైస్. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా మీకు పైథాన్ అంటే కంపైలర్ కి ఇంటర్ప్రిటర్ కి డిఫరెన్స్ ఏంటి, అలాగే హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి, లో లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి, అసలు పైథాన్ ప్రోగ్రామ్ అంటే ఏంటో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం ఏంటంటే మనం ఇప్పుడైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, వాట్ ఈస్ పైథాన్ నేర్చుకున్నా. ఇప్పుడు పైథాన్ ఎందుకు నేర్చుకుంటున్నామో ఈ వీడియోలో తెలుసుకుందాం గైస్. పైథాన్ కంపేర్ టు అదర్ లాంగ్వేజెస్ అంటే లైక్ మనకి C++, జావా ఉన్నాయి కదా గైస్, సమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇక్కడ ఈ C++, జావా కాకుండా పైథాన్ ఎందుకు నేర్చుకుంటున్నామంటే పైథాన్ అనేది సింపుల్ అండ్ ఈజీ టు లెర్న్. అంటే మీరు లైక్ సి యూజ్ చేస్తే సిలో మీరు ఫస్ట్ అనేది హెడర్ ఫైల్ అనేది ఇవ్వాలి. ఒక వర్డ్ ప్రింట్ చేయాలంటే, ఒక ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్ వర్క్ కావాలంటే హెడర్ ఫైల్ ఇవ్వాలి. అలాగే మెయిన్ ఫంక్షన్ రాసి ఇందులో మీరు printf హలో వరల్డ్ అని రాయాలి. ఇది మీరు సిలో రాయాలంటే. అలాగే C++ లో కూడా సేమే. ఇక్కడ మీరు C++ లో IO స్ట్రీమ్ అనే హెడర్ ఫైల్ యూజ్ చేస్తారు. ఇక్కడ ప్రింట్ కి బదులు cout హలో వరల్డ్ అని రాస్తారు. నెక్స్ట్ అదే జావాకి వచ్చేసరికి మీరు ఇక్కడ క్లాసెస్ రాస్తారు. మెయిన్ క్లాసెస్ రాసిన తర్వాత మెథడ్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెథడ్. అసలు ఈ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెథడ్ అనేవి ఏంటంటే మనకి పైథాన్ ప్రోగ్రామింగ్ లో కూడా ఉంటాయి. ఇవి ఊప్స్ కాన్సెప్ట్ లో ఉంటాయి గైస్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మీకు ఈ క్లాస్ ఆబ్జెక్ట్స్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ మనం పైథాన్ లో ఒక హెలో వరల్డ్ ప్రింట్ చేయాలంటే system.out.println ఇందులో హలో వరల్డ్. ఇది గైస్ ఇది జావా ఒక హెలో వరల్డ్ చేయాలంటే. ఇది C++. అర్థమైంది కదా. అదే మీరు పైథాన్ లో హలో వరల్డ్ రాయాలంటే జస్ట్ సింపుల్ గా ప్రింట్ హలో వరల్డ్ అని రాసి, నో నీడ్ టు రైట్ సెమీకోలన్, ప్రింట్ హలో వరల్డ్ అని మీరు మీ యొక్క ఐడిలో రాస్తే వెంటనే ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇన్ని నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది రాయాల్సిన నీళ్ళు అయితే లేదు గైస్.
సో అందుకే పైథాన్ అనేది సింపుల్ సింటాక్స్ అండ్ ఫాస్ట్ గా నేర్చుకోవచ్చు. అలాగే ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్. ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ అంటే మీకు ఆల్రెడీ కవర్ చేశాను కదా. ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ అంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఎక్కడ ఏ లైన్ దగ్గర అంటే ఫస్ట్ మనం ఒక కోడ్ రాసిన వెంటనే ఒక లైన్ ఇన్స్ట్రక్షన్ రాసిన వెంటనే కరెక్ట్ అయితే నెక్స్ట్ లైన్ అనేది మనం నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ అనేది రాయడానికి ఎలా ఉంటది. అదే మనం రాసే ఆ ఇన్స్ట్రక్షన్ తప్పు అయితే మన నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ అనేది రాయలేం గైస్. రాయలేమంటే అది ఎగ్జిక్యూట్ అవ్వదు ఆ ఇన్స్ట్రక్షన్ అనేది. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ అనేది మనం వెళ్ళొచ్చు. అలా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్ అనేది పైథాన్ సపోర్ట్ కూప్స్ కాన్సెప్ట్. కూప్స్ కాన్సెప్ట్ అంటే మనం ఇన్ డీటెయిల్ గా నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్ లో మనం తెలుసుకుంటాం. ఇందులో మనకి క్లాస్, ఆబ్జెక్ట్, ఇన్హెరిటెన్స్, అబ్స్ట్రాక్షన్, పాలిమార్ఫిజం ఈ టాపిక్స్ ఉంటాయి గైస్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. అలా మీకు ఈ యొక్క టాపిక్స్ అనేవి ఫర్దర్ వీడియోస్ లో మనం తెలుసుకుందాం. అలాగే డైనమికల్లీ టైప్. డైనమికల్లీ టైప్డ్ అంటే ఇప్పుడు లైక్ సి ప్లస్ ప్లస్ లాంగ్వేజ్ లో అయితే ఇప్పుడు ఒక 10 అనే A=10 లో స్టోర్ చేయాలంటే ఇది 10 అనేది ఇంటిజర్ కదా. మనం దీనికి ఇంట్ అనే డేటా టైప్ ని ఇవ్వాలి. అంటే ఈ వేరియబుల్ అనేది ఇంటిజర్ వేరియబుల్ టైప్ అనేది. అలాగే ఒక స్ట్రింగ్ ఇస్తే హలో వరల్డ్ అంటే ఇక్కడ మనం C++ లో అయితే స్ట్రింగ్ అనేది హెడర్ ఫైల్ అనేది ఇవ్వాలి. అంటే మనం ఏదైతే వాల్యూ ఇచ్చామో ఆ వాల్యూ ఏ వాల్యూ అయితే ఆ వేరియబుల్ కి ఆ డేటా టైప్ అనేది అసైన్ చేయాలి గైస్. అలాగే సేమ్ జావాలో కూడా సేమ్, C++ లో కూడా సేమ్. మనం ఇచ్చిన వాల్యూ అనేది ఏ టైప్ ఆఫ్ వాల్యూ అయితే ఆ వాల్యూ యొక్క డేటా టైప్ అనేది మనం అసైన్ చేయాలి ఆ వేరియబుల్ కి. డైనమికల్ టైప్డ్ అంటే అర్థమైంది కదా. అంటే ఇక్కడ మనం పైథాన్ లో మాత్రం డైనమికల్ గా అంటే మనం ఇక్కడ ఇచ్చేది ఇంటీజర్ కదా. ఇంటీజర్ అనేది ఆటోమేటిక్ గా మనం రాసిన వెంటనే ఇది ఇంటీజర్ అనే డేటా టైప్ అనేది ఆటోమేటిక్ గా పైథాన్ అనేది తీసుకొని ఆటోమేటిక్ గా ఈ వేరియబుల్ కి ఇంటీజర్ అనే డేటా టైప్ ని అసైన్ చేస్తుంది గైస్. మనం మన డేటా టైప్ ని మనం స్పెసిఫిక్ గా రాయాల్సిన నీడ్ అయితే లేదు. సో అందుకే ఇది డైనమికల్ టైప్. అలాగే క్రాస్ ప్లాట్ఫామ్. క్రాస్ ప్లాట్ఫామ్ అంటే ఈ పైథాన్ ప్రోగ్రామ్ అనేది ఆల్ టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కి వర్క్ అవుతుంది. లైక్ విండోస్, మ్యాక్, లినక్స్ అన్ని టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ని పైథాన్ అనేది సపోర్ట్ చేస్తుంది గైస్. అలాగే పైథాన్ అనేది ఓపెన్ సోర్స్. ప్రతి ఒక్కరు ఫ్రీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు గైస్. ఇది పైథాన్ ఎందుకు నేర్చుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం. ఇవి పైథాన్ యొక్క ఫీచర్స్. నెక్స్ట్ మనం పైథాన్ యొక్క అప్లికేషన్స్ ఏంటో తెలుసుకుందాం గైస్. పైథాన్ యొక్క అప్లికేషన్స్ ఏంటి? మనం పైథాన్ యూజ్ చేసి వెబ్ డెవలప్ చేయొచ్చు, డేటా సైన్స్ అండ్ డేటా అనలిటిక్స్ డొమైన్ లో షిఫ్ట్ అవ్వచ్చు, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా పైథాన్ లో నేర్చుకోవచ్చు. అలాగే ఆటోమేషన్, స్క్రిప్టింగ్, అలాగే గేమ్స్ కూడా డెవలప్ చేయొచ్చు గైస్. ఇంకా చాలా అప్లికేషన్స్ అయితే ఉన్నాయి. సో ఇవి మేజర్ గా మనం పైథాన్ నేర్చుకోవడం వల్ల యూజ్ అయ్యే థింగ్స్. మనం ఈ యొక్క అప్లికేషన్ అనేది పైథాన్ నేర్చుకొని ఈ అప్లికేషన్స్ అనేవి బిల్డ్ చేయొచ్చు. ఇక్కడ డిజాంగో, ఫ్లాస్క్, ఫాస్ట్ API, పాండాస్, నంపై, మ్యాట్ప్లాట్లిబ్, టెన్సర్ఫ్లో, పైటాచ్, స్కిట్లని ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ లైబ్రరీస్ గైస్. పైథాన్ లో ఇన్బిల్ట్ లైబ్రరీస్ చాలా ఉంటాయి గైస్. ఒక్కొక్క లైబ్రరీకి ఒక్కొక్క యూసేజ్ ఉంటుంది. సో మన పైథాన్ నేర్చుకున్న తర్వాత డిజాంగో, ఫ్లాస్క్, ఫాస్ట్ API నేర్చుకుంటే మనం వెబ్ డెవలప్మెంట్ వెళ్ళచ్చు. అలాగే పాండాస్, నంపై, మ్యాట్ప్లాట్లిబ్ నేర్చుకోవడం వల్ల డేటా సైన్స్, డేటా అనలిటిక్స్ వెళ్ళొచ్చు. టెన్సర్ఫ్లో, పైటాచ్, స్కిట్లర్ ఈ లైబ్రరీస్ నేర్చుకుంటే మనం మెషిన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ త్రూ వెళ్ళొచ్చు. అలాగే ఈ డిఫరెంట్ ఈ లైబ్రరీస్ నేర్చుకోవడం వల్ల ఈ యొక్క డొమైన్స్ లో మనం ఈ డొమైన్స్ మనం నేర్చుకోవచ్చు గైస్. ఇది అప్లికేషన్స్ ఆఫ్ పైథాన్. సో మనం టోటల్ గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, పైథాన్ అంటే ఏంటి, పైథాన్ ఎందుకు నేర్చుకున్నాం, అలాగే పైథాన్ ఎక్కడ యూజ్ చేస్తామని నేర్చుకున్నాం, అప్లికేషన్స్ అంటే ఏంటి నేర్చుకున్నాం. అలాగే ఇప్పుడు మనం పైథాన్ ని ఎలాగ ఇన్స్టాల్ చేయాలో నేర్చుకుందాం గైస్. పైథాన్ ఇన్స్టాల్ చేయాలంటే ఫస్ట్ మనం సెర్చ్ లోకి వెళ్ళి python.org అని సెర్చ్ చేయండి గైస్. సెర్చ్ చేసిన వెంటనే మీకు ఇక్కడ
డౌన్లోడ్స్ వస్తాయి కదా, డౌన్లోడ్లో ఇక్కడ మీకు ఆల్రెడీ లేటెస్ట్ వర్షన్ అనేది ఇక్కడ షో అవుతుంది. డౌన్లోడ్ పైథాన్ 3.13 వెర్షన్ క్లిక్ చేయండి. సో వన్స్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేయండి గైస్. ఇక్కడ మీరు ఈ రెండు అనేవి ఎనేబుల్ చేసుకోండి, మస్ట్గా ఎనేబుల్ చేసుకోండి. ఆ తర్వాత ఇన్స్టాల్లో మనం క్లిక్ చేసిన వెంటనే ఎస్ క్లిక్ చేయండి. సో సెటప్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోయింది గైస్. సో ఇప్పుడు మనం క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేసిన వెంటనే ఇక్కడ మీరు IDLE అని టైప్ చేయండి. IDLE అని టైప్ చేయగానే మీకు ఒక ఎన్విరాన్మెంట్ అనేది ఓపెన్ అవుతుంది గైస్. ఐడియల్లీ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఓపెన్ అయ్యే ఫస్ట్ పేజ్ అనేది ఇంటర్ప్రిటర్ గైస్. ఇక్కడ ఏంటంటే మీరు సపోజ్ ప్రింట్ హలో అని రాశారు అనుకోండి, ఎంటర్ కొట్టగానే హలో అనేది ప్రింట్ అయిపోతుంది. అదే మీరు ప్రింట్ ఎఫ్ హలో రాయండి, రాశారు కదా ప్రింట్ ఎఫ్ హలో అని రాయండి, ఎర్రర్ చూపిస్తుంది. ప్రింట్ ఆఫ్ ఇస్ నాట్ డిఫైన్, డిడ్ యూ మీన్ ప్రింట్ అని. అంటే ఇక్కడ మనం రాసే యొక్క ఇన్స్ట్రక్షన్ లో ప్రింట్ ఎఫ్ అనే వర్డ్ అయితే లేదు గైస్. సో మన ఇక్కడ ప్రింట్ అనే ఇక్కడ మన సింటాక్స్ అనేది రాంగ్ ఇచ్చాం, సో అందుకే ఎగ్జిక్యూట్ అవ్వదు. అలాగే A=10, B=20, C=A+B డిఫైన్ చేశారు. ఇప్పుడు ప్రింట్ సి అంటే 30 ప్రింట్ అయింది, అర్థమైందా గైస్? ప్రింట్ సి అంటే 30 ప్రింట్ అయిపోయింది ఇక్కడ. అదే నేను A= లైక్ ఇలా ఇచ్చాను అనుకోండి, లైక్ సంథింగ్ ఒక క్యారెక్టర్ హైఫన్ అని సింబల్ ఇచ్చాను. ఇప్పుడు రాస్తే అవ్వదు, ఎందుకంటే అన్టెర్మినేటెడ్ స్ట్రింగ్ లిటరల్లీ డిటెక్ట్ దట్ లైన్ 1. అర్థమైందా? అంటే ఎక్కడ ఇంతవరకు అయితే రాసిన కూడా కరెక్టే, బట్ ట్రెడిషనల్ గా మనం ఒక హైఫన్ అనేది ఇవ్వడం వల్ల ఈ సింటాక్స్ అనేది కంప్లీట్ గా రాంగ్ అయింది. సో ఇక్కడ మన నెక్స్ట్ లైన్ కి నెక్స్ట్ లైన్ కి వెళ్ళడానికి ముందే ఈ యొక్క ఇన్స్ట్రక్షన్ అనేది మనకి రాంగ్ అని చూపిస్తుంది. సో మీకు అర్థమైంది కదా. అదే ఇప్పుడు నేను కంపైలర్ తో వర్క్ చేసి చూపిస్తాను, కంపైలర్ ఎలా వర్క్ అవుతుందని. ఇక్కడ ఇప్పుడు కంపైలర్ లో మనం సేమ్ ప్రింట్ హలో రాస్తున్నాం. రాసిన తర్వాత రన్ చేస్తే రన్ చేసిన తర్వాత హలో వరల్డ్ అని వచ్చేసింది. అదే నేను నెక్స్ట్ ఒక ఎర్రర్ హలో ఓన్లీ హలో టైప్ చేశాను. ఇక నేను రన్ చేస్తున్నాను. రన్ చేసిన తర్వాత హలో వరల్డ్ ప్రింట్ అయింది. ఆ యొక్క ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్కి వచ్చేసరికి ప్రింట్ అప్ ఈజ్ నాట్ డిఫైన్డ్ మీన్స్ సింటాక్స్ ఎర్రర్ అనేది ఆ ఇన్స్ట్రక్షన్ లో ఉంది. సో అక్కడ అదే చూపిస్తుంది. మీరు ప్రింట్ అనేది అనుకుంటున్నారా, ఇఫ్ యూ వాంట్ ప్రింట్ దెన్ మాడిఫై ప్రింట్ ఆఫ్ టు ప్రింట్ అని చెప్తుంది. సో ఈ విధంగా కంపైలర్ అనేది వర్క్ చేస్తుంది, అలాగే ఇంటర్ప్రిటర్ ఎలా వర్క్ చేస్తుందో తెలుసుకున్నాం కదా గైస్. సో ఇది ఫైనల్ గా మన ఈ వీడియోలో మనం టోటల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, పైథాన్ అంటే ఏంటి, పైథాన్ ఎందుకు మనం నేర్చుకుంటున్నాం, అలాగే అప్లికేషన్స్ ఆఫ్ పైథాన్ ఏంటి, అలాగే పైథాన్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, మనం పైథాన్ లో ఫస్ట్ కోడ్ రాసుకున్నాం. నెక్స్ట్ వీడియో మనం వేరియబుల్స్, డేటా టైప్స్, ఆపరేటర్స్ ఇలాగా కాన్సెప్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో కవర్ చేయబోతున్నాం గైస్. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. థ్యాంక్ యూ.